దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. మరొకసారి ఈవినింగ్ లైవ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృపలో, దేవుని దయలో ఇంతకాలము మనల్ని కాచి కాపాడిన దేవునికి ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేం గనుక కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్ని పాటల ద్వారా యేసయ్యను మహిమపరుద్దాం. దయచేసి మీరున్న స్థలంలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క లైవ్ సర్వీస్ని మనం ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, అన్ని నామముల కన్నా పై నామం ధరించిన మా దేవుడు ప్రభా, మీకే స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి యేసయ్య. గడిచిన కాలం అంతా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రంగా కాచి కాపాడి మీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎంతమంది అయితే లైవ్ వాచ్ చేస్తున్నారో, ప్రతిరోజు మీ సందేశాలు వింటూ ఆత్మీయ జీవితం బలపరుస్తున్నారో మీరే దీవించండి ప్రభా, మీరే ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ నిట్టూర్పులో, వాళ్ళ బాధనలో, వాళ్ళ వేదనలో మీరే తోడై ఉండండి తండ్రి. అల్ఫా ఒమేగా, ఆది సంభూతుడ, భూత్ వర్తమానపు భవిష్యత్తు కాలపు దేవుడా, మీకే స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా, నిన్ను పోలిన వారెవరు ఉన్నారు ప్రభా. మాకు మేలు చేసే దేవుడివి, నిన్నే మేము నమ్ముతున్నాము. జీవితకాలం అంతా మమ్మల్ని నడిపిస్తే దేవుడు ప్రభా. ఈ లోకంలో ఎవరు చేయి విడిచిపెట్టినప్పటికీ తండ్రి యేసయ్య, మీరు ఎన్నడూ విడిచిపెట్టకుండా మమ్మల్ని నడిపించేవాడు కదా ప్రభా. యేసయ్య, ఎంతమంది అయితే ప్రార్థన కోరి యేసయ్య మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరికి మీరే జవాబునివ్వండి ప్రభా. వాళ్ళు ప్రార్థనలకి ఆన్సర్నివ్వండి తండ్రి. మీ చిత్తంలో సమస్తము జరిగించండి ప్రభా. ఈ యొక్క లైవ్ కూడా మీకు ప్రారంభిస్తుండగా అయ్యా తండ్రి, మీ యొక్క మహిమతో నింపండి తండ్రి యేసయ్య. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం ఇవ్వండి తండ్రి. ఆ విధంగానే ప్రభా, మంచి వాక్యాన్ని మా యొక్క జీవితాలు చక్కపరిచి సరిచేసే వాక్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. ప్రతిరోజు మీ వాక్యం చేత మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి యేసయ్య. ఈ యొక్క ఆరాధన మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ యొక్క సహాయం కోరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరే మీ యొక్క బలంతో, మీ యొక్క శక్తితో నింపండి ప్రభా. ముఖ్యంగా ప్రభా, కోవిడ్ పేషెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళకి మీరే శక్తిని ఇవ్వండి, బలం ఇవ్వండి, రికవరీ అవ్వడానికి సహాయం ఇవ్వండి ప్రభా. తొందరగా వాళ్ళు గృహాలకి చేరడానికి సహాయం ఇవ్వండి. ఆ విధంగానే ఎంతోమంది అనారోగ్యాల చేత బాధపడుతున్నారో, వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ వేదనలో మీరే తోడై ఉండండి తండ్రి. దుఃఖ దినంలో సమాప్తపరిచి నాట్యంగా మార్చండి ప్రభా. కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు మీరుండగా యేసయ్య, ప్రతి ఒక్కటి మీకే అప్పగిస్తున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికి చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అందరు కలిసి నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడువు, నిన్నే నేను నమ్మితిని దేవా అనే పాటను పాడి యేసయ్యను గణపరుద్దాం. మనస్ఫూర్తిగా మన రెండు చేతుల ఆకాశం వైపు చాపి పాట పాడదాం. ఆరాధన
ఒక ఇంగ్లీష్ పాటను పాడదాం. ఐఎమ్ ట్రేడింగ్ మై సారోస్, ఐఎమ్ ట్రేడింగ్ మై పెయిన్, ఐఎమ్ లేయింగ్ ఇట్ డౌన్ ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. అందరు కలిసి ఈ పాటను పాడి యేసయ్యను మహింపరుద్దాం. Joy of the Lord. I'm shedding my sickness, I'm shedding my pain, I'm laying it down for the joy of the Lord. We say yes Lord, yes Lord, yes, yes Lord, yes Lord, yes Lord, yes, yes Lord, yes Lord, yes Lord, yes, yes Lord, amen. We're not crushed, persecuted, not abandoned, struck down but not destroyed. I'm blessed beyond the curse, and His promise will endure, and His joy is gonna be my strength. Though the sorrow may last through the night, His joy comes with the morning. I'm trading my sorrow, I'm trading my pain, I'm laying it down for the joy of the Lord. I'm trading my sickness, I'm trading my pain, I'm laying it down for the joy of the Lord. We say yes Lord, yes Lord, yes, yes Lord, yes Lord, yes Lord, yes, yes Lord, yes Lord, yes Lord, yes, yes Lord, amen. I'm pressed but not crushed, persecuted, not abandoned, struck down but not destroyed. I'm blessed beyond the curse, and His promise will endure, and His joy is gonna be my strength. Though the sorrow may last through the night, His joy comes with the morning. I'm trading my sorrow, I'm trading my shame, I'm laying it down for the joy of the Lord. I'm trading my sickness, I'm trading my pain, I'm laying it down for the joy of the Lord. We say yes Lord, yes Lord, yes, yes Lord, yes Lord, yes Lord, yes, yes Lord, yes Lord, yes Lord, yes, yes Lord, amen. Let's say yes Lord. We say yes Lord, yes Lord, yes, yes Lord, yes Lord, yes Lord, yes, yes Lord, yes Lord, yes Lord, yes, yes Lord, amen. దేవుని స్తుతించి రాత్రి కాలం ముందు కుటుంబ సమేతంగా ప్రభుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, ఆయన ఘనమైన నామాన్ని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిస్తామండి. మాతో కలిసి దేవుని స్తుతించి కుటుంబ ఆరాధనలో పాల్పొందిన మీకు ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాం. అనుదినము దేవుని గణపరుస్తూ ఈ సమయంలో 1 గంట సమయాన్ని దేవునికి ఇచ్చి మన కుటుంబ ఆరాధన ఈ విధంగా జరగడానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మేమెంతగానో ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. మీతో కలిసి మనందరం ఏక మనసుతో ఈ యొక్క సమయంలో దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో వందనాలు చెల్లించి ఇంకనూ ఆయనకు మహిమకరంగా మనం జీవించే వారంగా అనుదినము కూడా ఆయన యొక్క శ్రేష్టమైన వర్తమానాలు విని
మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని, మన విశ్వాసాన్ని బలపరుచుకొని దుష్టుని జయించడానికి దేవుడిస్తున్న కృపను బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. మీరు కూడా ఈ యొక్క వర్తమానాల ద్వారా బలపరచబడుతున్నారని నమ్ముచున్నాం. ఇంకను అనేకులకి తెలియజేసి ఈ యొక్క వర్తమానాలు అనేకులు దీవెనకరంగా ఉండటానికి మీ వంతు మీరు కూడా కృషి చేసి దేవుని పనిలో, దేవుని యొక్క కార్యాల్లో మీరు కూడా పాల్పొందాలని మా ఆశ. కాబట్టి రాత్రి కాలం ముందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందామండి. సమయాన్ని దైవజనులకి ఇద్దాం. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. చక్కగా ప్రతిరోజు ఈ విధంగా లైవ్లో ఫేస్బుక్ లైవ్ ద్వారా మనం దేవుని వాక్యంలో ముందుకెళ్ళడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుకు వందనాలు చెల్లించాలి. రెండు తగ్గించు సార్. జుంటి తేనె దారుల కన్నా ఒకటి కొడుకు, జుంటి తేనె దారుల కన్నా మధురమైనటువంటి బంగారం కంటేను, మేలిమి బంగారం కంటేను కోరదగినటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యాలు మనం వింటూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాం. కనుక 1 Corinthians chapter 13. మరి లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాబ్సెన్స్ ఆఫ్ లవ్ గురించి మొదటి 4 వచనాలు మనం చూసాం. మొదటి 3 వచనాలు, మిగిలినటువంటి 4 నుంచి 7 వచనాల వరకు ద నేచర్ ఆఫ్ లవ్ గురించి మనం చూస్తున్నాం. దాని తర్వాత చివరిగా 7వ వచనం నుండి మనం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ద లవ్ ఈజ్ పర్మనెంట్. ఒకటి తగ్గించినాను ఇంకా కొంచెం. కనుక చక్కని వాక్యాల ద్వారా బలపరచబడడానికి దేవుడు సాయం చేశాడు. నిన్నటి దినం ప్రేమ అంటే ఏంటి అనే దాని గురించి 4 విషయాలు మనం విన్నాం. సో మర్చిపోకూడదు. ప్రేమ మొదటిది ప్రేమ దీర్ఘకాలం సహించును. ఆ మాటకు మనం అనుకున్నాం ఏమని? సహనం అంటే కంటిన్యూయింగ్ లవ్, అగాపే లవ్, గాడ్స్ లవ్, అన్స్టాపబుల్ లవ్, పేషెన్స్ వెరీ ఇంపార్టెంట్. దీర్ఘశాంతం గురించి మీకు గ్రీకు పదం వాడాం, గుర్తుందా మీకు? కనుక దాని అర్థం ఏంటంటే ఎక్కువ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకో. అంటే ఎంత కోపం వచ్చినా మనం ప్రేమ అనేది అలాగని కోపం పడకూడదు అని కాదు అక్కడ అర్థం. కోపపడాలి తప్పనిసరి. ఎందుకనంటే వాడు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలంటే వాడిని సరిచేయాలి. సరిచేయకపోతే, కోపం పడకపోతే అది రైట్ అనుకుంటా. కోపపడుడి కానీ పాపం చేయక. కానీ ఆ కోపము కక్షలతో, కార్పణ్యాలతో ఉండేది కాదు. దట్స్ ఎ డిఫరెన్స్ ఇస్ దే. ఇక రెండోది మనం చూసాం, దయ చూపించను. కనుక లవ్ ఇన్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. లవ్ ఇన్ యాక్షన్ ఇవన్నీ మళ్ళా నిన్నటి దినం మనం ధ్యానం చేసాం. మూడోది లవ్ రిజాయిస్, మత్సరపడదాం. ఇతరులు బాగున్నప్పుడు, ఇతరులు హ్యాపీగా ఉన్నప్పుడు, ఇతరులు సక్సెస్ అయినప్పుడు అసూయపడు, సంతోషిస్తారు. మత్సరం అనేది మన ఎముకలకు కొల్లు. ఎగ్జాంపుల్ మనం చూసాం, ఎవరు తప్పిపోయిన కుమారుడు కోపంతో లోపల నుంచి బయట ఉంటానంటున్నాడు కానీ లోపలికి రానంటున్నాడు. పెద్ద కుమారుడు, తప్పిపోయిన కుమారుడు వచ్చినందుకు, తమ్ముడు వచ్చినందుకు సంతోషమే లేదు. అనగా ఒకరు బాగుపడినందుకు ఓడ్చుకోలేరు కొంతమంది కదా. నీతిమంతులు అంటే రక్షించబడినటువంటి వారిని చూసి, కొంత పరిచయులు పాపులు రక్షించబడడం చూసి మత్సరపడి. సో మత్సరం, అన్నయ్యలు తన సొంత తమ్ముడు అయినటువంటి యోసేపు మీద మత్సరం పడ్డారు. కయ్యూను తన తమ్ముడి మీద మత్సరం పడ్డాడు. సో మత్సరం గురించి ఇలా చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు. కనుక దేవుని బిడ్డలమైన మనం మూడోది లవ్ ఈజ్ ఫస్ట్ కంటిన్యూస్, లర్న్డ్ యాక్షన్. లవ్ ఈజ్ యాక్షన్. మూడు లవ్ అనేది పర్మనెంట్. Love is rejoices when someone is happy or someone is successful. ఎవరైనా ఆశీర్వదించబడినందుకు, సక్సెస్ అయినందుకు హ్యాపీ అవుతుంది. ఇక 4వ దగ్గర ఆపేం మనం కదా. 4వ మాట, 4వది మనం చూసాం ఏమనంటే, చదవండి
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. దయ చూపించను, మత్సరపడదు. చూసారా, డంబముగా ప్రవర్తింపదు. సో 4వది డంబముగా ప్రవర్తింపదు. దాంట్లోనే ఇంకొకటి కూడా తగిలించాం మనం, ఉప్పొంగదు కూడా. అంటే ప్రేమ అనేది డాంబికం ఉండదు, డబ్బా ఉండదు, గొప్పలు ఉండదు. మరి ఎలా ఉంటుంది ప్రేమ? ఉప్పొంగదు, పఫ్డ్ ఆఫ్ అన్న. చూసారా, పఫింగ్ అంటే అర్థం గొప్ప చెప్పుకోవడం, మన సొంత డబ్బా, మన సొంత సెల్ఫ్ డబ్బా. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ సత్యాలు. ఏంటనంటే 12వ అధ్యాయంలో గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి రాయబడం. సో అది పురస్కరించుకొని ఈ మాట చెప్తున్నాడు. ఏమని? లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకు అలా దెబ్బలాడుకుంటున్నారు? ఈ సంఘంలో అన్ని దెబ్బలాటే. ఈ సంఘంలో సరైన పీస్ లేదు. మీరు గమనించారు లేదో, వీళ్ళకున్నటువంటి గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బట్టి వీరు చాలా పఫ్డ్ ఆఫ్గా ఉన్నారన్నమాట, చాలా ఆరగెన్స్గా ఉన్నారన్నమాట, గర్విష్ఠులు. ఈ దినాల్లో కూడా చాలామంది చూస్తున్నాం. ఏంటి మీరు భాషల్లో మాట్లాడరా? భాషల్లో మాట్లాడబోదు, అసలు నువ్వు విశ్వాసమే కాదు, అసలు నువ్వు రక్షణ పొందలేదు. పఫ్డ్ ఆఫ్ క్రిస్టియన్స్, దీస్ పీపుల్ ఆర్ ఆరగెంట్ క్రిస్టియన్స్. నెవర్ సే దాట్. యూ డోంట్ హ్యావ్ అ రైట్ టు సే దాట్. నువ్వెవరు చెప్పడానికి? అలాగా తప్పు కదా. ఎంత ఆరగెన్స్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గిఫ్ట్స్లో ఒక గిఫ్ట్ ఏంటనంటే ఆత్మ ఫలాల్లో, అది ఆత్మ ఫలం చూసాం. ఆత్మ వరాల్లో ప్రవచించే వరం, వరాల్లో 21 వరాలు చెప్పాను నేను. 21 వరాలు. మరి ఇప్పుడు మీరు చెప్పమంటే ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పడానికి? 21 వరాలు. అందులో ఎక్కువగా వాడే వరాలు ఏంటనంటే భాషల్లో మాట్లాడడం, భాషల అర్థం చెప్పడం. ఇక్కడ ఉన్నటువంటి కొరింథీ సంఘంలో ఉన్న సభ్యులు, విశ్వాసులు, ఒకరి మీద ఒకరికి గర్వం ఏంటనంటే, నేను భాషల్లో మాట్లాడతాను, నువ్వు మాట్లాడలా, నీకు లేదు. చూసారా, దాని గురించి గర్వం అన్నమాట. అందుకనే ప్రేమ అనేది సంఘంలో చాలా ఇంపార్టెంట్. అది చెప్తున్నాడు. దాని ముందు వాక్యం కూడా, జలసీ కూడా వచ్చింది దానికోసమే. ఎందుకు జలస్? ఎందుకనంటే కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళని చూసి వీళ్ళు అసూయపడ్డం. ఏదైనా దేవుని బిడ్డలమైన మనం జలసీ వద్దు, పఫ్డ్ ఆఫ్, మీరు ఆరగెన్సీ వద్దు. మరి ఎలా ఉండాలి? వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ కంటిన్యూయింగ్, ఎప్పుడు ఆగదు. నీకు ఏమంటారు దాన్ని? దీర్ఘశాంతం. నేను ఎంత బాధ పెట్టినా, హింసించినా, స్టిల్ యూ లవ్ దెమ్. లవ్ ఈజ్ యాక్షన్, కైండ్ ఉంటుంది. కైండ్ అంటే అర్థం, కైండ్నెస్ అంటే యాక్షన్ కదా, క్రియ రూపంలో చూపించడం. ఇక లవ్ అంటే మనం చూసాం. 3వది లవ్ అంటే రిజాయిసెస్ వెన్ అదర్ పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్. ఇక్కడ 4వది మనం చూసాం. లవ్ అంటే హంబుల్, తగ్గించుకునేది ప్రేమ. అంటే హెచ్చించుకునేది కాదు ప్రేమ. ఇవాళ నువ్వు ఎంత తగ్గించుకుంటే వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు. సో హ్యూమిలిటీ ఈజ్ లవ్, ప్రైడ్ఫుల్నెస్ ఈజ్ నాట్ లవ్. గర్వం అనేది, అహంకారం అనేది, గొప్పలు చెప్పుకునేవి అనేది ప్రేమ కాదు. తగ్గించుకునేది ప్రేమ. యేసు ప్రభు వారు ఒక మంచి ఉదాహరణ మనం చూసాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం. చూసారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చూసారా, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తునిగా చేసుకుని
మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. యేసయ్యే తగ్గించుకున్నాడు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తగ్గించుకోవడంలో? ప్రేమ. అందుకని యేసు ప్రభు ప్రేమ. గాడ్ ఈజ్ లవ్, జీసస్ ఈజ్ లవ్, బికాజ్ హీ ఈజ్ హ్యావింగ్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ ఈజ్ లవ్. ఇప్పుడు అంతమంది రక్షణలో అంతమందిని ఇజ్రాయేలీలను నడిపించారంటే మోషేలో ప్రేమ ఉండకపోతే చేయగలడా అంత కష్టపడి? సో మోషే ఎవరు? దీన మనస్కుడు. మోషే ఎవరు? తగ్గించుకున్నవాడు. మోషే సాత్వికుడు కనుక, నమ్మకంగా తగ్గించుకున్నాడు కనుక, అందుకనే దేవుడు ఆయనకి బాధ్యత. బికాస్ ఈ లవింగ్ పీపుల్ యూనో. అలాగే పౌలు గారు ఎంత గొప్ప సేవ చేశాడనంటే, పౌలు గారు ఎంత తగ్గించుకున్నాడు చూడండి ఒకసారి. పౌలు గారి గురించి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 3 చూసారా? ఆయన గురించి గొప్ప చెప్తున్నాడు. ముందు కొన్ని మాటలు, నేను ఎవరినో చెబుతున్నాడు. నేను ఎవరిని? ఇజ్రాయిల్ వంశంలో ఉన్నవాడిని, హెబ్రీని, ధర్మశాస్త్రం విషయంలో పరిసయుడిని, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించిన వాడిని. అంటే ఇవన్నీ చెప్తూ అంటున్నాడు, ఆయనను ఏ విధమైన అన్ని నష్టంగా ఎంచుకొని చూసారా? సమస్తమును నష్టముగా ఎంచుకొని ఏ విధము చేతనైనా మృతులలో నుండి పునరుద్ధానం కలగవాలని చూసారు? అక్కడ క్లియర్గా రాస్తుంది, ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, పాలివారొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాడిని పెంటతో సమానం. చూసారు ఎంత తగ్గించుకున్నాడు? ఇంత హుందాలో ఉన్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, ధర్మశాస్త్రం అన్నీ తెలుసు, ఇప్పుడు ఎంత రోషం కలిగి ఆయన అంటున్నాడు, ఇవన్నీ పెంటతో సమానంగా ఎంచుకో. ఎందుకు? నాకు కావలసింది ముందు యేసయ్య, ఆయనను తెలుసుకోవాలి, ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి, ఆయన శ్రమల్లో పాలువారు ఒకటి ఎటుదో ఎరగాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. నేను ఇవన్నీ తెలుసుకొని కూడా అంతా నష్టం తెచ్చు. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత హ్యూమిలిటీ. చూసారా? ఇవాళ మనకి ఎంతమందికి హ్యూమిలిటీ ఉంది? లవ్ అనేది తగ్గింపు జీవితము. యేసయ్య దేవుడై ఉండి కూడా తగ్గించుకొని వచ్చాడు. దేవునితో సమానమై ఉండి కూడా ఆయన తగ్గించుకొని వచ్చాడు. తండ్రి ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ, ముగ్గురు సమానమే. కానీ తండ్రితో సమానం అనే దేవుడు యేసుక్రీస్తు ఆయన కుమారుడిగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చి, చూసారా, ఆ తండ్రికి విధేయత చూపించాడు. ఎందుకు చూపించాలి విధేయత? ఒకటే కదా. ఇవాళ కొంతమంది అంటారు, నేను ఒకటేగా, ఏంటి నీకు విధేయత చూపించేది? మేము సమానమే. కొంతమంది పొజిషన్స్లో ఉన్న కొంతమంది ఏమనుకుంటారంటే, తప్పది. దేవుడై ఉండి కూడా ఆయన తగ్గించు. పౌలు గారు జైల్లో ఉన్నారు సువార్త నిమిత్తం. ఆయన్నికి కానుకలు ఇవ్వడానికి, ఆయనకి సిద్ధపరిచిన ఇవ్వడానికి ఎవరు వెళ్తారు? ఇప్పుడు రోమ్ వెళ్ళాలా? రోమ్ వెళ్ళాలంటే ఫిలిప్పి పట్టణం నుండి ఎవరు వెళ్తారు అని అంటే, అక్కడ కుర్రాడు, యవన బిడ్డ, ఎపఫ్రాదితు, యంగ్ మ్యాన్, బట్ హీస్ జీల్. కొంతమంది యంగ్ పీపుల్ ఉంటారు, ఎంత ఆసక్తి అంటే చెప్పగానే పని చేసేస్తూ ఉంటారు. చాలా సంతోషం. మా సంఘాల్లో కూడా కొంతమంది అలాగ ఉండడం, మన బైబిల్ కాలేజీలో కొంతమంది అలాగ ఉండడం, యవన బిడ్డలు చెప్పగానే మంచి హుషారు, ఎపఫ్రాదితు లాంటి వాళ్ళు, మంచి అలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఎపఫ్రాదితుకి పౌలు అంటారు, అలాంటి వాడిని సన్మానించమన్నారు, గౌరవించమన్నారు. బికాస్ దే నీడ్ దట్ క్రెడిట్. డిస్క్రెడిట్ చేయకూడదు. ఎందుకు? బికాస్ వాళ్ళంత కష్టపడతారు. తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే అవన్నీ మోసుకొని, అవన్నీ పట్టుకొని పౌలు గారి దగ్గర రోమ్ బయలుదేరి వెళ్ళాడు.
ఆయన వెళ్ళిన తర్వాత రోగగ్రస్తుడైపోయాడు, చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. సంఘం అంతా భయపడిపోతుంది, చచ్చిపోతాడేమో. దేవుడు కృపను బట్టి మళ్ళీ ఆరోగ్యం ఇచ్చాడు, మళ్ళీ తిరిగి బ్రతుకున్న వ్యక్తిని మీరు చూద్దిరిగానని చెప్పి ఆయనకి ఉత్తరం రాసి ఫిలిప్పీ పత్రిక పంపించాడు. మళ్ళా ఎపఫ్రోదితు, ఇవన్నీ కూడా ఎపఫ్రోదితు గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. అతనిని పంపవలన అనుకుంటున్నాను, ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. చూసారా, ఆయన ఏమన్నాడు? నా సహోదరుడును. చూసారా, అంటే చాలా రోజులు ఉన్నాడు మాట. హీ బికేమ్ హిస్ బ్రదర్ లాగా. నా జత పని వారు నాతో కలిసి పనిచేశాడు అని అంటున్నాడు. చాలాసేపు ఉన్నాడు, చాలా రోజులు ఉండొచ్చు. నా తోటి యోధుడు, మీ దూత, నా అవసరములకు ఉపచారము, సేవ చేసినవాడు, పరిచయం చేసినాడు. ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటు. అతడు రోగి, ఆయన అతడు మిమ్మల్ని చూడాలని అపేక్షిస్తున్నాడు. అది అంటే చావవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే చూడండి, పాపం ఎంత కష్టపడ్డాడు. ఇవాళ మనలో తగ్గింపు లేకపోతే, యేసుప్రభుని చూసాం తగ్గింపు, మోషేని చూసాం తగ్గింపు, పౌలు గారిని చూసాం తగ్గింపు, ఎపఫ్రోదితు, ఇలా బైబిల్లో చాలా. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ లవ్. పాస్టర్ గారు అంటే ప్రేమ కాబట్టి ఆయన అంత సేవ చేశాడు. తన దైవజనుడు అంటే అంత సేవ కోసం. చూసారా, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. ఈ దినాల్లో ప్రేమ ఎక్కడ ఉంది? స్వార్థం ఎక్కువైపోయింది, సెల్ఫిష్నెస్. 4 మొక్కలు రాగానే మన సొంత సేవ మొదలెడేస్తాం, నీకుతో పని లేదే కాదు. సో పీపుల్ ఆరగెన్సీ అనేది లవ్ కాదు. కొంచెం నేర్చుకుంటే మనకి గర్వం వచ్చేస్తుంది, తప్పది. దేవుని బిడ్డలు 4 సంవత్సరాలు విశ్వాసంలో ఉంటే పాస్టర్ గారిని కూడా లెక్క చేయాలి. కొత్తగా వచ్చిన విశ్వాసాలు అసలు లెక్క చేయరు. మీరేంటి అన్నట్టు మాట్లాడతారు, తప్పది. అంటే మీలో ప్రేమ లేదు. సంఘ బిడ్డలు ఇక్కడ కొరింథీ సంఘం వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి, వారికి ఉన్నటువంటి వరాలను బట్టి గర్వపడిపోతున్నారు. కాదు, అది ప్రేమ కాదు, ప్రేమ శాశ్వతమైంది. అందుకనే వరాల గురించి ముందు చెప్పాడు. ఏమని? మీరు భాషల్లో మాట్లాడినా, మనుషుల భాషల్లో మాట్లాడినా, మీకు విశ్వాసం, కండలను పెకలించగలిగే విశ్వాసం ఉన్న, ప్రవచించే కృపావరం మీకున్న. చూసా ఎన్ని మాటలు చెప్పాడు? మీకు జ్ఞానమంతా, జ్ఞానం అనే కృపావరం మీకున్న. ఇన్ని కృపావరాలు అని మాట్లాడాడు. 4-5 కృపావరాలు అక్కడే ఫస్ట్ 2 వర్సెస్లోనే చెప్పాడు. అంటే ఇన్ని కృపావరాలు మీకు ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులు, వేస్ట్. ప్రేమ లేకపోతే మీరు నథింగ్. ప్రేమ లేకపోతే మీరు అసలు దేవుని బిడ్డలే కాదు. నిజమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, స్పిరిచువల్ లవ్, అగాపే లవ్, గాడ్స్ లవ్ మీలో ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నాం. 4 విషయాలు విన్నాం. ప్రేమ అంటే కంటిన్యూ, కొనసాగుతుంది, అది నీకు ఎంత బాధ కలిగిన. 2 యాక్షన్, కైండ్నెస్, దయ చూపిస్తుంది. 3 ప్రేమ రిజాయిసెస్ వెన్ సమ్వన్ ఈజ్ హ్యాపీ, మత్సర పడదు, కుల్లి కపటం ఉండదు, ద్వేషం ఉండదు. 4 ప్రేమ హంబుల్, అంటే తగ్గించుకుంటుంది. అంటే దాని అర్థం ప్రేమ గర్వంగా ఉండదు. ఇక 5వ దగ్గరికి వద్దాం మనం. ప్రేమ అంటే ఏంటో చదవండి. అమర్యాదగా నడవదు. ప్రేమ అంటే అమర్యాదగా నడవదు. అంటే ఏంటి అర్థం? అమర్యాదగా నడవదు అంటే, సో వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ రెస్పెక్ట్. నిజంగా ప్రేమ అనేది ఉంటే గౌరవం కూడా ఉంటుంది. ప్రేమ లేనాడు గౌరవంగా ఉండడు, రూడ్గా బిహేవ్ చేస్తాడు. లవ్ ఈజ్ నాట్ రూడ్. రూడ్ అంటే ఏంటి? సిద్ధమే కదా. అమర్యాద అంటే రూడ్నెస్. ఇది చాలా రూడ్ అండి, రూడ్గా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు కొంతమంది తోసుకుంటూ వెళ్ళిపోతారు. సంఘంలోకి వచ్చినప్పుడు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు మనిషిని. కనీసం సారీ, క్షమించండి, కాలు తొక్కేసాను, అమ్మమ్మ క్షమించాను, అయ్యయ్యో తోసేసాను, మీకు దెబ్బ తగులుంటే క్షమించాను. దట్ ఈస్ కాల్డ్ లవ్, బికాస్ యూ హ్యావ్ రెస్పెక్ట్. బట్ పీపుల్ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్. పీపుల్ అంటారు నాకు లవ్ ఉంది. లవ్ అంటే ఏదో అనుకుంటారు, ఇమోషన్స్ అనుకుంటారు, కొంతమంది ఫీలింగ్స్ అనుకుంటారు లవ్ అంటే.
కానీ లేకపోతే మాట్లాడుకుంటారు, లవ్, ఐ లవ్ యూ. ప్రేమ అంటే అది కాదు. అగాపే ప్రేమ అంటే, గాడ్స్ లవ్ అంటే రెస్పెక్ట్ ఇస్ లవ్. అసలు ఎంతమందికి రెస్పెక్ట్ ఉంది? కొంతమందికి రెస్పెక్ట్ ఉండదు. వాక్యం అంటే గౌరవం ఉండదు, దేవుడు అంటే గౌరవం ఉండదు, మందిరం అంటే గౌరవం ఉండదు, ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండదు. ఇవాళ అమర్యాదగా నడవదు, రెస్పెక్ట్గా నడుస్తుంది. ప్రేమ అంటే థ్యాంక్ యూ చెప్తుంది. సారీయే కాదు, సారీ చెప్తే తప్పు చేస్తే మరి థ్యాంక్ యూ. ఇప్పుడు ఆదివారం మంచి వాక్యం చెప్పుకున్నాం మనం. ఆదివారం నిన్న ఉదయం సాయంత్రం కూడా ప్రేమ గురించే చెప్పుకున్నాం. వాక్యం ద్వారా బలపరచబడ్డాం, ఎంతో ఆనందపడి. ఇవాళ మాకు బైబిల్ కాలేజీలోని, మా కాలేజీలో డిఎస్పి గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, జూమ్ క్లాస్, ఆయన అన్నారు నిన్న వాక్యం నేను విన్నానండి, చాలా బాగా చెప్పారు, ప్రేమ గురించి బాగా అర్థమైంది, థ్యాంక్ యూ అని అన్నారు. అదేంటనంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏంటనంటే, బికాస్ యూ హ్యావ్ రియల్లీ టాట్ అస్ గుడ్ వర్డ్, థ్యాంక్ యూ. ఒక మాట, అది ఎంతో ఉల్లాసం ఇస్తుంది, అది ఎంతో సంతోషం. కష్టపడిన కష్టం అంతా మర్చిపోతాం. మరి అంతమంది విన్నారు, కొన్ని వందల మంది ఎన్ని ఉండాలి వాక్యం. వాక్యం అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ ఉంది కదా, గూగుల్ పేకి ఫోన్పేకి ఇచ్చాం. అదే నెంబర్తో ఫోన్ కూడా చేయొచ్చుగా. హలో, థ్యాంక్ యూ అండి, మంచి వాక్యం ఇచ్చారు. దట్ ఈస్ రెస్పెక్ట్. లవ్ ఉంటే అట్టి గౌరవం ఉంటుంది ప్రతిది. ఇప్పుడు భోజనానికి వెళ్ళిప్పుడు పెళ్ళికి వెళ్ళామండి, పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లి కార్యక్రమం అంతా చూసేసి గబగబా కొంతమంది పెళ్లి మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు, భోజనాలు జరుగుతున్నాయండి. భోజనాలు అయిపోతే మళ్ళీ లైన్ కట్టాలా, అందుకని గబగబా పెళ్లి జరుగుతుందో మేము చూడలేము, గబగబా వెళ్ళిపోయి భోజనం దగ్గరికి వచ్చాడు. భోజనం చేసావు ఫోన్లే, ఏదో హడావుడి కంగారు పడ్డాం. 2 నీకు ఏదో బీపీఓ షుగర్లు అన్నీ ఉన్నాయి కనుక ఆకలి వేసేసింది, తిన్నాం, ఓకే మంచిదే, పెళ్ళికి లేవు. కానీ కనీసం భోజనం అయిపోయిన తర్వాత దంపతులను ఆశీర్వదించడానికో, ఆ ఇంటి వారు పిలిచిన వారిని ఆహ్వానించినటువంటి వారికి వెళ్ళి థ్యాంక్ యూ అండి, చాలా బాగున్నాయి భోజనాలు కూడా చేశాను, పెళ్ళి చాలా ఘనంగా జరిగింది, దేవుడు ఎంతగానో అద్భుతంగా జరిగించాడు, చాలా వందనాలు, గాడ్ బ్లెస్ యూ. నేను కానుక ఇవ్వలేకపోవచ్చు కదా, ప్రజెంటేషన్ కొంతమంది ఎవరు ప్రజెంటేషన్ ఇవ్వకపోవచ్చు, అట్లీస్ట్ థ్యాంక్ యూ చెప్తే ఆ పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తండ్రికి, ఎవరు నిన్ను పిలిచారో థ్యాంక్ యూ, మంచి భోజనాలు ఇచ్చారు. అబ్బా ఎన్ని వెరైటీస్ అండి, కనీసం ఒక 20 వెరైటీస్ అయినా చూశాను. ఇంత మంచి స్వీట్ కూడా చాలా బాగుంది, ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది, థ్యాంక్ యూ. దట్ ఈస్ లవ్. లవ్ గివ్స్ రెస్పెక్ట్. కొంతమంది తినేసి మూతి తుడుచుకుని వెళ్ళిపోతున్నారు, అసలు తినలేనమాట. మేము అసలు తినలే, ఎప్పుడు వచ్చాం, మూతి తుడుచుకుని వెళ్ళిపోతున్నది. వాళ్ళకి కనీసం మర్యాద ఏంటది, థ్యాంక్ యూ అని చెప్పాలనేటువంటి ఇంతిక జ్ఞానం అంటారు దాన్ని, మినిమం సెన్స్, అంతే కదా. అప్పుడు మరి అంత మంచి భోజనాన్ని సిద్ధపరిచిన వాళ్ళకి థ్యాంక్ యూ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మరి మంచి వాక్యం చెప్పి మీకు బోధిస్తున్నప్పుడు కొంతమంది మీటింగ్ అవగానే ఫోన్ చేశారు, కొంతమంది సాయంత్రం ఫోన్ చేశారు, మధ్యాహ్నం ఫోన్ చేశారు, అయ్యగారు ప్రార్థన చేయండి, వాక్యం విన్నాం, చాలా మంచిగా ఆత్మీయంగా బలపరచబడదు, మా కోసం ప్రార్థన చేయండి. చూసారా, కొంతమంది కృతజ్ఞతే ఉండదు. అంటే దాన్ని ఏమనాలా, రూడ్ అనకూడదా? అది రూడ్ అనకూడదా? మరి ఏమనాలా? రూడ్నెస్ కాదా? అది అమర్యాద కాదా? అది మర్యాదేనా మీ ఉద్దేశంలో? దేవుని బిడ్డలమైన మనము మర్యాద అంటే అది కాదు కదా. సంఘంలో కూడా చాలా డిసిప్లిన్ ఉంది. మర్యాద అంటే సారీ చెప్పడం చెప్పుకున్నాం, థ్యాంక్ యూ చెప్పడం చెప్పుకున్నాం. వీటితో పాటు సంఘంలో డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. మర్యాద. దేవుడు అల్లరికి కర్త కాదు. కొంతమంది చర్చిల్లో ఎగురుతారు, దేగుతారు, ఓ అల్లరి చేస్తారు. దేవుడికి అల్లరికి కర్త కాదు కదా. ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉండాలి కదా, మర్యాద ఉండాలి. మరి మర్యాద లేకుండా మన ఇష్టం వచ్చినట్టు సంఘంలో ప్రవర్తిస్తున్నప్పుడు, ఒక డిసిప్లిన్ లేనప్పుడు
కొంతమంది చర్చి జరుగుతుంది, వాక్యం పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు, వీళ్ళు లెగిసి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకు అంటే మంచినీళ్ళు తాగడానికండి, బాత్రూమ్ కండి, ఏం రెస్పెక్ట్ ఉంది? అది మీటింగ్ జరుగుతుంటే 1 గంట సేపు 2 గంటల సేపు దేవుని సన్నిధానంలో కూర్చోవడం నీకు రాలేనప్పుడు అది మర్యాద అంటారా? అది మర్యాదేనా? అలా లెగడం మర్యాదేనా? సినిమా జరుగుతుంది, సినిమా జరుగుతున్నప్పుడు మధ్యలో లెగిస్తే నేనేమంటారు? కూర్చోమ్మా, కూర్చోయ్యా, అంత మాట లెగుస్తున్న మధ్యలోని అంటారా అనరా? ఎందుకని? మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్. ముందే చూసుకొని రావాలి. ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నాను, నాకు దాహం వేస్తుంది, గబగబా వెళ్ళి బయటికి దాహం వేసి తాగుతున్నాయండి, మరి నేను గబగబా బాత్రూమ్ వాడేస్తాను. ఇప్పుడు నో 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 మరి నేను ఎంత పులిపిడి మీద ఉన్నాను నేను అనుకోండి, ఉదాహరణ, లేకపోతే ఇప్పుడు మైక్లో ఉన్నాను, నేను ఎంత డిసిప్లిన్గా ఉంటానో అలాగే కూర్చున్న వాళ్ళు కూడా ఉండాలిగా. మన సంఘంలో కొంతమంది లేచి నిలబడి, కొంతమంది ఇంతకుముందు ఎలా జరిగేదంటే పౌలు గారు అందుకని ఆర్డర్ ఆఫ్ సర్వీస్ పెట్టాడు. లేకపోతే నాకు దేవుడు ప్రవచనం ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మధ్యలో ఒకళ్ళు లేచి మాట్లాడతాడు, మధ్యలో ఇంకొకరు లేచి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకొకరు లేచి మాట్లాడతాడు, ఇంకొకరు లేచి మాట్లాడతాడు. అలా మాట్లాడొద్దు. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినండి, ఆర్డర్ పెట్టాడు, లేకపోతే అలా ఉండేది కాదు. నోడు మాట్లాడకుండా ఇంకొక మాట. అందుకే భాషలు మాట్లాడడానికి కూడా ఓ సంఘం అంతా శాంతం అలా మాట్లాడొద్దు అన్నాడు. సంఘంలో 2 లేక 3కి పర్మిషన్ ఉంది. ఒకవేళ మాట్లాడినా 2 3 వాళ్ళు కూడా ఏంటి, ట్రాన్స్లేటర్ ఉండాలి. మళ్ళా ట్రాన్స్లేటర్ అనే వరం ఏంటి? ట్రాన్స్లేటరు భాషల వరం అని చెప్పేవాడు. ఎందుకంటే ఈ భాష చెప్తున్నాడో తెలియదు కదా. ఇంగ్లీష్లో చెప్తే పోనీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు, పోనీ హిందీలో చెప్తే తెలుగులో ట్రాన్స్లేట్ మనకు అర్థం అవ్వాలి, మలయాళం చెప్తే ట్రాన్స్లేట్ చేస్తాడు. మన తెలుగులో వచ్చినోడు, తెలుగు వచ్చినోడు ఆ భాష వస్తే ట్రాన్స్లేట్ చేస్తాడు. మరి వీళ్ళ భాష దేవదూతల భాష అంటున్నారు అనుకోండి, మరి అలా తెలియదు కదా. అందుకని దానికి కూడా ఒక వరం ఇచ్చాడు దేవుడు. ఏంటో వరం? భాషల వరం, భాషలకి అర్థం చెప్పే వరం. అర్థం చెప్పే వరంలో ఉన్నవాడు సంఘంలో లేడనుకోండి, మీరు మాట్లాడకూడదు అని చెబుతున్నాడు. అక్కడ మాట్లాడకూడదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? సంఘంలో ఒకడు మాట్లాడుతుంటే ఇంకొకటి మాట్లాడలేనివాడు పాపం బాధపడుతూ వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నాడు, నాకు లేదేటి, వాళ్ళు ఏంటి అంత చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడలేదా? అస్సలు నీలో పరిశుద్ధాత్మే లేడు, దేవుడు లేడు ఎలా అని చీపు. ఎంత అమర్యాద అది. సంఘంలో ముందు డిసిప్లిన్ లేదు, మర్యాద లేదు. అందుకని 12th చాప్టర్కి కనెక్టింగ్ చాప్టర్ 13th చాప్టర్, దీనికి కనెక్టింగ్ చాప్టర్ 14th చాప్టర్. మీకు అర్థమైందా? కనెక్టింగ్ లేకుండానే ప్రేమ గురించి ఎందుకు చెప్పాడు? అలా ఫస్ట్లోనే చెప్పొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు భాషలే కాదు, వీళ్ళు భాషల గురించి అరగెన్సీ ఉంది వీళ్ళకి, జలసీ ఉంది వీళ్ళకి, అలాగే ఒక డిసిప్లిన్ లేదు, మర్యాద లేదు. అలాగే కాదు, పాస్టర్ల గురించి కూడా కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఈ సంఘంలో పాస్టర్ల గురించి కూడా కొట్టుకుంటుంది సంఘం ఇది. ఎలాగా? మీరు ఫస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, ఇది మొదటి పత్రికలోనే కదా, 3వ అధ్యాయంలోకి రండి. నేను పౌలు వాడిని, నేను అపోలో వాడిని, చదవండి ఒక మాట ఒకసారి చదవండి. వీళ్ళు ఎంత ఆరగెన్స్ పీపుల్ చూడండి. పౌలు వాడిని ఎన్నో వచ్చినాం, 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 3:11, మొదటి అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీయులు 1:11 చూసారా? మీలో కలహములు కలవని క్లోయ ఇంటి వారి వాళ్ళు తెలుసుకో. చూసారా? మీలో ఒకడు ఏమంటున్నాడు? నేను పౌలు వాడిని, ఒకడు నేను అపోలో వాడిని, నేను కేఫా వాడిని, ఇంకొకడు నేను క్రీస్తు వాడిని. చూడండి ఎంత జలసి. అంటే నేను పౌలు వాడిని అంటే గ్రేటు, నేను అదంటే. కొంతమంది ఇది కూడా మాదండి ఆ సంఘం అండి, మాది చాలా పెద్ద సంఘం అండి. ఎవడు గొప్ప ఆడిది? మా పాస్టర్ గారు అండి, సూట్లు వేసుకునే పాస్టర్ గారు అండి, మా పాస్టర్ గారు. గొప్పలు వద్దమ్మా, అరగెన్సీ ఎందుకండి? ఇక్కడ మీ పాస్టర్ గారి పేరు మామూలుగా చెప్పుకో, తప్పే ఉంది. కానీ పెద్ద గొప్ప, నేను ఆ చర్చికి వెళ్తున్నాను, నేను ఈ చర్చికి వెళ్తున్నాను, నా పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు. మీకు వాళ్ళకి తేడా ఉందా? మీరు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు లాంటి వాళ్ళే. అందుకే కదా ఆర్డర్ చెప్పాడు పౌలు గారు. ఎందుకు ఉత్తరం రాశాడు? వీళ్ళకి సరి చేయడానికి. తప్పిది అని చెబుతున్నాడు. పౌలోడు ఎవరు, అపోలో ఎవడు, కేఫా ఎవరు? వీళ్ళందరూ దేవుని సేవకులు కదా. మనం అందరం కూడా
తగ్గించుకొని అందరూ ఒకటి. ఆ మాట గురించి ఇప్పుడు మళ్ళీ దాని గురించి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ అంశం నేను మిస్ అయిపోతాను. కానీ పౌలు వాడిని, అపోలో వాడిని, కేఫా వాడిని అని గుద్దుకోకండి. మీకు అర్థమైందా? దీని గురించి కాదు మీరు యారగెన్సీ కలిగి ఉండడం. అంటే మనుషుల్ని బట్టి, సేవకుల్ని బట్టి దెబ్బలాడుకుంటున్నారు, వరాల్ని బట్టి దెబ్బలాడుకుంటున్నారు. అందుకే నేను జెలసీ ఉంది వీళ్ళు, పేషెన్స్ లేదు వీళ్ళకి, పేషెన్స్ లేదు వీళ్ళకి, కొట్టేసుకుంటున్నారు. దెబ్బలాడుకో, ఇల్లునే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ ముసుగేసుకోలేదని దెబ్బలాట. ఇప్పుడు మన వాళ్ళు లైవ్ పెడతారు కదా, అప్పుడు కొంతమంది పెడుతూ ఉంటారు, మానేశారు ఈ మధ్యన. ఎందుకని మనోళ్ళు వెంటనే మనం చెప్పిన వాక్యానికి లింక్ ఇచ్చేస్తున్నారు. చదువుకోండి, చూసుకోండి అని అంటే ఎవరు మాట్లాడలేదు, అర్థమైపోయింది, తెలిసిపోయింది వాళ్ళకి. ఓహో ముసుగు గురించి మనకు బాగా అర్థం చేశారు, మాట్లాడలేదు ఎవరు. లేదా సంఘంలో ముసుగు గురించి, అదే కొరింది సంఘంలో కదా 11 ముసుగు. అలాగే బల్ల గురించి, దయ్యం బల్లలోని ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఇక్కడే ఉన్నాయి. కరెక్ట్ చేస్తున్నాడు పౌలు గారు, చాలా ఇంపార్టెంట్. ఇవాళ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కాదు భాషల్లో మాట్లాడుతానని గొడవ, ఇందులో నుంచి గొడవ, నేను పౌలు వాడినని గొడవ. మర్యాద లేదు, ముందు మర్యాద తెచ్చుకోండి. మర్యాద లేకుండా ఏంటి, కొంతమందికి రెస్పెక్ట్ లేదు. పౌలు గారిని ఇన్సల్ట్ చేసేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. జూనియర్ పాస్టర్లు అంటే ఏంటి, కొత్తగా రక్షించబడి కొత్తగా సేవకు వచ్చేవాళ్ళు సీనియర్ మోస్ట్ అయినటువంటి పాస్టర్ గారు, ఎప్పటి నుంచి ఉన్న పాస్టర్ గారు, దైవజనుడి ఆయన్ని డిస్క్రెడిట్ చేస్తున్నారు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, ఆయన గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా మీకు? వాళ్ళ చాలామంది అలా డిస్రెస్పెక్ట్, చాలా తప్పది. కొంతమంది వాళ్ళ గురించి వీళ్ళకు వాళ్ళకి చూసారా, కొండేలు చెప్పుకోవడం మర్యాద. అది ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళు చెప్పడం, వాళ్ళు మంచిలు కాదు, వాళ్ళు ఇది కాదు, కొండేలు చెప్పడం బాగా అలవాటు కొంతమంది. సో ప్రేమ అనేది మర్యాదకి గుర్తు. థ్యాంక్ యూ, ఏదైనా ఇస్తే థ్యాంక్ యూ, ఏదైనా కొంచెం లేటుగా వచ్చావు ఐఎమ్ సారీ. చూసారా, లేటుగా వచ్చాను ఐఎమ్ సో సారీ. కొంతమంది తలుపు కొట్టకుండా వచ్చేస్తారు, తలుపు తీసి, అది డిస్రెస్పెక్ట్. అది వాళ్ళు మర్యాద ఎలాగున్నారో తెలియదు, అన్రెడీగా ఉండొచ్చు. నాక్ ద డోర్, ఏమన్నాలా, ఎక్స్క్యూజ్ మీ అని అడగాలి, ఎక్స్క్యూజ్ మీ. లేకపోతే మే కమ్ ఇన్ ప్లీజ్, మే కమ్ ఇన్ రమ్మంటారా, అది మర్యాద. తలుపు బొమ్మను వచ్చి మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. సో ఇదంతా లవ్లోని ఇవన్నీ లక్షణాలు. లవ్ మర్యాదకి గుర్తు కానీ అమర్యాదకి గుర్తు కాదు. సో దేవుని బిడ్డలమైన మనం మర్యాద కలిగి జీవించాలా. అంత మాత్రమే కాదు, సంఘములు వెలుపటి వారి ఎడల కూడా మర్యాద ఉండాలి. దేవుని బిడ్డలు కాని వారితో కూడా. చూడండి, ఫస్ట్ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూస్తారా ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. మంచి సాక్ష్యం వెలుపటి వారి కూడా, అంటే వెలుపటి వారి దగ్గర కూడా, సంఘం బయట ఉన్న వాళ్ళ దగ్గర కూడా మర్యాదగానే ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర మర్యాద మాత్రమే కాదు, కొంతమంది సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం మర్యాద. బ్రదర్ గారు బయటికి వెళ్ళగానేట్రా అని అంటాడు ఇంకొకటి. సో ఆయన్ని కూడా బ్రదర్ అని పిలిస్తే ఏమైంది, సార్ అని పిలిస్తే ఏమైంది, తప్పేం లేదు కదా. కొంతమంది సార్ అని పిలవడానికి మనం ఇష్టపడం. అమెరికాలో స్కావెంజర్ అంటే మామూలుగా రోడ్లు ఉడిసేవాళ్ళని కూడా, చెత్తని పట్టుకెళ్ళే చెత్త ఆయన్ని కూడా సార్ అని పిలుస్తారు. సార్ మీరు మా చెత్త తీసుకెళ్ళలేదు సార్ అంటారు. మనం అంటారా, ఏయ్ చెత్త తీసుకెళ్ళలేదే, చెత్త తీసుకెళ్ళి కళ్ళు కనపడట్లేదా నీకు, తీసుకెళ్ళి చెత్త ఏ మరి. సో లవ్ అనేది రెస్పెక్ట్ అంటే వాళ్ళు ఎవరైనా, వాళ్ళు పేదోళ్ళు అవని, ఆయనకి రిక్షా బండి ఎక్కావు, పోనీ రిక్షా ఎక్కని పోనీ, తొక్కలేకపోతున్నావేంటి, తీసుకో, మర్యాద. ఏమండి ఇక్కడ ఆపేయండి, ఏమండి ఇక్కడ ఆపే, ఇదే మా ఇల్లు అండి,
చాలా వందనాలు, థ్యాంక్ యూ అండి. ఎంత అయిందండి మర్యాద? ఎంత అయింది? ఎక్కడ ఆపు? మంది రెస్పెక్టే ఉండదు అంటే దీస్ పీపుల్ డోంట్ హ్యావ్ లవ్ అని అర్థం. లవ్ అనేది రెస్పెక్ట్. అవుట్ సైడర్స్ కానీ ఇన్సైడర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా తల్లిదండ్రులను కూడా డాడీ చూసారు ఎంత రెస్పెక్ట్. కొంతమంది నాన్నను కూడా గౌరవం ఇవ్వడు. వాళ్ళ నాన్న గురించి పక్కడు చెప్తున్నాడు, ఆడ అంటున్నాడు. మా చుట్టాల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్న గురించి ఆయన చెప్తున్నాడు ఏంటో తెలుసా, రండి అందరూ కలిసి భోజనం చేద్దామని అంటే వాడన్నాడు, నేను రాను మీరు తినండి అన్నాడు. ఏం అందరికి కలిసి తింటున్నాం కదా రా అని అంటే రానులేను. పర్లేదు చెప్పు ఏంటి ప్రాబ్లం అని అంటే ఆడుంటే రాను అన్నాడు. ఆడెవడు అని అంటే మా నాన్నలే అన్నాడు. మీ నాన్న ఆడు అంటున్నావా? ఎందుకు? ఆడు మనల్ని తింటే ఓర్చుకోలేడు, ఎంత తింటున్నావు, పని చేయవు, ఇంటికాడ కూర్చుంటావు అని ప్రతిసారి ఏదో మాట అంటూనే ఉంటాడు ఆడు. సో లవ్ అనేది లేదు, డాడీ మీద లవ్ లేదు. కొంతమంది భార్యలకి భర్త మీద లవ్ ఉండదు. లవ్ ఉంటే ఎంత ఏవండి చూసారా, అలా ఆవిని కూడా హనీ డార్లింగ్ అంటే బూది మాటలు. డార్లింగ్ బూది మాట కాదు. డార్లింగ్ అంటే తెలుగులో ప్రేసి, ప్రియురాలా, నా ప్రియురాలా. తప్ప ప్రియురాలా అని అంట? నీ ప్రియురాలు కాదేటి, నీ ప్రియురాలు కనుక డార్లింగ్, అది ఇంగ్లీష్ భాషలో డార్లింగ్. తప్పేముంది ప్రియురాలా అంటే? ఎప్పుడన్నా అన్నావా డార్లింగ్ అని? ఏయ్ ఎక్కడున్నావే, ఎక్కడ చచ్చావు, ఏయ్ చూడు ఎవరు వచ్చారో, ఏయ్ టీ పట్రా, ఏయ్యా మీ ఆవిడ పేరు ఏయ్యా. అందుకే ఈవిడ కూడా వస్తున్నా నాగు అంటది. ఈవికి కూడా రెస్పెక్ట్ ఉండదు. ప్రాబ్లం అది. బికాస్ యూ డోంట్ గివ్ రెస్పెక్ట్, యూ డోంట్ గెట్ రెస్పెక్ట్. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీకు రెస్పెక్ట్ వస్తుంది. వస్తున్నాను వెళ్తున్నాను. నీ భార్య ఎప్పుడు భార్య గురించి ఎవరికైనా చెప్పినప్పుడు కూడా నా భార్య అండి రాణి అని చెప్తే రిఫ్లెక్షన్ నీకు కూడా వస్తుంది, నువ్వు రాజు అని. కొంతమంది ఆ ముసల్దా అంటాడు. అలా నీ ముసల్దా, మా ముసలిదేనా, మా ముసలిదాన్ని పట్టుకొస్తా అంటే నువ్వెవరు, నువ్వు ముసలాడు. అలా పిచ్చిదా, నువ్వెవడు, పిచ్చిదాంతో కాపురం చేస్తున్నాడు పిచ్చోడు. సో తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ అలాగే భార్య భర్తలు కానీ ఒకరికొకరు కానీ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లవ్ గివ్స్ రెస్పెక్ట్. ఇక మనం చూసాం లవ్ అనేది స్వప్రయోజనాన్ని విచారించుకోదు అంటే ఏంటి అర్థం? స్వప్రయోజనాన్ని విచారించుకోదంటే అంటే ప్రేమ అనేది అన్సెల్ఫిష్ అంటే అర్థం. ప్రేమ అనేది ఒక మాటలో చెప్పాలంటే లవ్ ఈజ్ గుడ్నెస్, మంచితనం. సో మొదటిది ప్రేమ అంటే కంటిన్యూయింగ్ లవ్. రెండు లవ్ ఇన్ యాక్షన్. లవ్ ప్రేమ అంటే రిజాయిసెస్ వెన్ సమ్వన్ ఈజ్ హ్యాపీ. 4 ప్రేమ అంటే హంబుల్, తగ్గించుకునేది. 5 ప్రేమ అంటే రెస్పెక్ట్. ఇక్కడ ప్రేమ అంటే గుడ్నెస్, మంచితనం. మంచితనమే ప్రేమ. ఇవాళ ఎంతమందిలో మంచితనం ఉంది చూసారా? ప్రేమ మంచితనం అనగా అర్థం స్వప్రయోజనాన్ని విచారించుకోదు. నాకేంటి ఉపయోగం, నాకేంటి లాభం. ఈ దినాల్లో చాలామంది నాకేంటి లాభం అనే దాని గురించి ఆలోచించుకుంటారు. కానీ నిజమైన ప్రేమ ఇతరులకి గురించి ఆలోచిస్తారు. దాన్ని మంచితనం అంటారు. అప్పుడే అవతలోడు ఏమంటాడంటే మంచివాడండి ఆయన అని అంటారు. ఎందుకు వాళ్ళు అన్నారు మంచివాళ్ళని? ఎందుకంటే నువ్వు మంచి పని చేసావు. యూ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ బీన్ కాల్డ్ గుడ్ మ్యాన్. యేసు ప్రభువును ఒక ఆయన వచ్చాను, సద్బోధకుడా, మంచివాడా అనిపించాడు. మంచి బోధకుడు నన్ను ఎందుకు అంటున్నావు? మంచివాడు ఎవడు లేడు కదా, అందరూ పాపులే కదా అంటే దాని అర్థం ఏంటి? మంచివాడు అంటే దేవుడు. ఇవాళ మనం దేవుని బిడ్డలంగా అందరం మంచి చేసేవారంగా ఉండాలి, అపకారం చేసేవారంగా ఉండకూడదు, ఉపకారం చేసేవారంగా ఉండాలి. స్వప్రయోజనం కాదు, నాకు లాభం కోసం
ఇంకొకరిని బలి చేసేస్తారు కొంతమంది వాళ్ళ లాభం కోసం. నీ లాభం కోసం కాదు, ఇతరుల లాభం చూసేవాడు వెరీ ఇంపార్టెంట్. చూడండి, 1 కొరింథీ మొదటి కొరింథీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 24వ వచనం. మొదటి కొరింథీలు 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకును మేలు చేయ చూచుకొనవలెను. చూసారా, ఎవడును తన కొరకునే కాదు ఎదుటవాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అంటే ఏంటి అర్థం? కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి అర్థం? ఎవడును తన కొరకే కాదు ఎదుటవాని కొరకు మేలు చేయో చూచుకొనవాలి. ఎప్పుడు మన కోసమే కాదు. 25 మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక. సరే, 24 మనం మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా చూడండి ఒకసారి. ఫిలిప్పీలు 2:4. చూసారా, మీలో ప్రతివాడు స్వప్రయోజనం అంటే అది తమ సొంత కార్యములే చూచుకొంచున్నారు, కానీ అది ఇతరుల కార్యాలు కూడా చూడాలి. సొంత కార్యాలు మాత్రమే కాదు, ఇతరుల కార్యాలు కూడా చూడాలి కదా. నెక్స్ట్, అది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. సో ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ఈరోజు మనం అర్థం చేసుకోవాలా దేవుని ప్రేమ అంటే ఏంటి. దేవుని ప్రేమ అంటే స్వప్రయోజనాన్ని విచారించుకోదు, ఇతరుల ప్రయోజనం గురించి వస్తుంది, సొంతంగా చూసుకోవాలి. అదే 2వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21వ వచనం చదివితే, అందరూ తమ సొంత కార్యములే చూచుకొంచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. చూసారా, అందరూ తమ సొంత కార్యములే, యేసుక్రీస్తు కార్యాలు చూడరు. దేవుని బిడ్డలమైన మనం మన సొంత కార్యాలు కాదు, అంత మాట. ప్రభు కార్యాలు చూడాలి, ఇతరుల కార్యాలు చూడాలి. ఎందుకు చూడలేకపోతున్నాము? బికాజ్ వీ డోంట్ హ్యావ్ లవ్. ఏ లవ్ లేదు? దేవుని ప్రేమ లేదు, అగాపే ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ లేదు. అందుకని మనం చూడలేకపోతున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయం 15వ అధ్యాయం 2వ వచనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. చూసారా, తన పొరుగువాని క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడు అది మేలైన దాని యందు అతను సంతోషపరచవలన. 3, క్రీస్తు కూడా అది తన్ను తాను సంతోషపరచుకోలేదు, కానీ అది ఇవాళ దేవుని బిడ్డలమైన మనం స్వప్రయోజనాన్ని విచారించుకోకుండా, అంటే లవ్ ఈజ్ అన్సెల్ఫిష్, లవ్ ఈజ్ గుడ్నెస్. మళ్ళీ ఆత్మఫలాల్లో ఇందులో కూడా కనపడుతుంది. ఆత్మఫలాల్లో ఉన్నది ప్రేమలో ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ ప్రేమ, ఆత్మఫలంలో ప్రేమ అనేది చూసాం. ఆత్మఫలంలోనే దీర్ఘశాంతం కూడా చూసాం. ఆత్మఫలంలోనే దయ చూసాం. ఆత్మఫలంలోనే మంచితనం చూసాం. సో అప్పుడే 4 లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్లో కనబడుతుంది మనకి. లవ్లో ఈ 4 లక్షణాలు కూడా కనపడుతున్నాయి. ఆత్మఫలం. అందుకని ఒకరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని గుర్తు ఏంటంటే, ముఖ్యంగా భాషలు మాట్లాడడం, ఎగరడం ఈ కాదు ముఖ్యం. మొదటగా గుర్తు ఏంటనంటే, ఫస్ట్ నీ ఆత్మ ఫలం కనపడుతుంది. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని రిజల్ట్ కనపడుతుంది, ఫ్రూట్ కనపడుతుంది. ఆ ఫ్రూట్ ఏంటంటే లవ్, జాయ్, చూసారా, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఇంకా చాలా 9 విషయాలు. సో ఇవన్నీ మీ జీవితంలో కనపడాలి అని అంటే ప్రభువుని అడగాలి, ప్రభువా నన్ను అట్టి ప్రేమతో నింపండి. పౌలు గారు ఆ ప్రేమ గురించి సంఘానికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా మీకు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు ప్రార్థన సంఘం కొరకు చేసింది ఏంటో తెలుసా?
మీ ప్రేమ అంతకంతకు వర్ధిల్లాలని. ఎందుకని ప్రేమ చాలా ఇంపార్టెంట్. 9వ వచనంలో మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచింపగల వారొకటి, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదే, అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. చూసారా, మీ ప్రేమ అభివృద్ధి పొందాలి. అందుకని దేవుని ప్రేమ మీలో అభివృద్ధి పొందాలి. చాలాసార్లు మనం మన ప్రేమని దేవుని ప్రేమ అనుకుంటాం. రేపు ఈ ప్రేమ గురించి ఇంకా వివరంగా మిగిలిన పూర్తి చేసి ప్రేమ గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ మీకు ఇస్తాను. కనుక తప్పక మిస్ అవ్వకండి. ప్రతిరోజు జరుగుతున్నటువంటి లైవ్ 9 గంటల నుంచి 10 గంటల వరకు 1 గంట సేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకి ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రేమ కలిగి నడుచుకోండి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వేలకొల్లి వందనాలైనా, స్తోత్రాలు. రాత్రి కాలమందు నాయన మీ శ్రేష్టమైన మాటల్ని మాకు అనుగ్రహించి తండ్రి నాయన మరి మీ ప్రేమ ఎంత గొప్పదో నాయన, మరి ప్రభువా మేము కలిగి ఉండాలని ఇతరుల పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, సంఘ నాయకుల పట్ల, అందరి పట్ల మేము తండ్రి నాయన ప్రేమ కలిగి నాయన మరి ప్రభువా మీ ప్రేమను చూపించే వారంగా, మీ ప్రేమను కలిగి ఉండే వారంగా, మీ ప్రేమలో అంతకంతకు వర్ధిల్లే వారంగా మా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. మీ దాసుల ద్వారా మీరు సెలవిచ్చిన మాటలు మా హృదయాల్లో విత్తబడి నాయన 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా ఇంతవరకు శ్రద్ధగా నాయన వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి. మరి సమస్యల వైపు కాకుండా నాయన మీ వైపు చూస్తూ, మీ ప్రేమ వైపు చూస్తూ నాయన మీ ప్రేమను కలిగిన ఆయన మరి ప్రభువా మరి తండ్రి ముందు కొనసాగడానికి సహాయం చేయండి. నాయన ప్రేమ స్వరూపేణ తండ్రి మాలో వసించి నాయన మరి ప్రభువా మీ ప్రేమలో మమ్మల్ని వర్ధిల్లింపజేసి మీ మహిమార్థమే జీవించే కృపను మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వారికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలం మనందరికీ తోడే. అట్టి ప్రేమలో మనం ముందుకు నడిపించి తోడే ఉండి కాపాడి అనారోగ్యాన్ని బాగు చేసి స్వస్థపరిచి కరోనాతో బాధపడదు స్వస్థత దయచేసి తోడే ఉండి కాపాడి సహాయం చేసి ఆరోగ్యవంతులకు సిద్ధపరిచి ప్రేమలో మేము నడిచే కృప మాకు అందరికీ అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకండి, రేపు రాత్రి మళ్ళీ 9 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. గుడ్ నైట్.